హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆ డబ్బు లేకుంటే మనిషి జీవితమే సాగదు. మరి డబ్బు ఎలా వస్తుంది మనిషి చేతిలోకంటే కష్టపడి పని చేస్తే వస్తుంది. ఏదో పని చేస్తేనే కూలి పనో, లేకుంటే జాబో, లేకుంటే ఏదో బిజినెస్ ఏదో ఒకటి చేస్తే వస్తుంది. మరి వచ్చిన డబ్బును సరైన మార్గంలో పెడుతున్నారంటే అడ్డగోలు ఖర్చులు పెడుతున్నారు. అవసరానికి మించి ఖర్చులు పెడుతున్నారు. అసలు మనిషి ఏమైపోతుందో డబ్బుంటే మనిషి గాలిలో అసలు ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడో, ఎక్కడ చేస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. మరి ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు కష్టపడి పని చేస్తావు. వచ్చిన డబ్బులు బాగా ఎంజాయ్ చేస్తావు. ఇది కావాలా, అక్కడ షికారు చేసి, ఇక్కడ చేసి, అక్కడ ఎంజాయ్ చేస్తావు. తర్వాత వయసు అయిపోయినాక ఏం చేస్తావు? అడుగు తింటావా? నీ వయసు అయిపోయాక కూడా నీ దగ్గర డబ్బు ఉంటేనే నీ దగ్గరికి మనుషులు వస్తారు. నీవు నువ్వు అప్పుడు ఏదో కష్టపడ్డావు, నీకు మాకేదో పెట్టినావు అది అని అది కూడా రారు. నీ దగ్గరికి డబ్బు ఉంటేనే మనుషులు నీ దగ్గరికి వస్తారు. మనిషి జీవితం సాఫీగా సాగాలంటే డబ్బు ఉండాలి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కూడా డబ్బు ఉండాలి. మీ పిల్లల భవిష్యత్తుకి ఎంత డబ్బు అవసరమో, మీకు ఎంత డబ్బు అవసరం, మీ వృద్ధాపంలో మీకు ఎంత డబ్బు అవసరం ఉంటుందో ఫస్టే ప్రణాళిక వేసుకోవాలి, అంచనా వేసుకోవాలి. నీకు నెలకు ఇంత సంపాదించాలి, నేను ఇంత ఇన్వెస్ట్ చేయాలి, ఇంత పొదుపు చేసుకోవాలి. మనిషి బతకడానికి ఏం కావాలి? భోజనం కావాలి. భోజనం, సరైన బట్టలు అని కాస్ట్లీ అని రిచ్ 5 స్టార్ హోటల్లో తిరిగి రిచ్ అని లక్షలు వేలు వందలు పెట్టి బట్టలకు వేలు కోట్లు లక్షలు పెడుతున్నారు కొందరు. వాళ్ళకంటే విచ్చలకి డబ్బు వస్తుంది, కానీ నీకు ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే వాళ్ళని చూసి ఎదుటి వాళ్ళని చూసి నువ్వు అవసరం తక్కువలో ఏది దొరుకుతుంది, బెస్ట్ బెస్ట్ ప్రైస్, తక్కువ తక్కువ బడ్జెట్లో ఏది బెస్ట్గా ఉంటుందో అది చూసి తీసుకోండి. మీ జీవితానికి ఎంత కావాలో అంత డబ్బు పొదుపు చేసుకోండి. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదు. మీ దగ్గర డబ్బు లేకపోతే అసలు మనిషికి అసలు విలువ లేదు. మీరు సరైన మార్గంలో డబ్బును పొదుపు చేసుకోవాలి. మీ పిల్లల భవిష్యత్తుకి ఎంత డబ్బు కావాలో మీరు అవగాహన చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చాలామంది డబ్బును ఏం చేస్తారంటే పైసలు రాగానే వైన్ షాప్లోకి వెళ్ళిపోతుంటారు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వైన్ షాప్లోకి వెళ్ళిపోతుంటారు. మద్యానికి బానిసైకి అడ్డగోలు ఖర్చులు పెడుతుంటారు. 4 ఫ్రెండ్స్‌ని తీసుకుపోయి వచ్చిన డబ్బునంతా తీసుకుపోయి నలుగురిని వెంబడి తీసుకుపోయి వాళ్ళకు ఫుల్‌గా తాగేసి ఎంజాయ్ చేస్తాడు. తర్వాత ఇంటికొచ్చిందని తినడానికి ఇంట్లో తిండి కూడా ఉండదు, కానీ వచ్చిన దోస్తులకు ఈయన మందు తాపుతుంటాడు. అవసరమా? ప్రతి ఒక్కరు జీవితంలో ఎదగాలి, ప్రతి ఒక్కరూ బాగుపడాలి. మనిషి జీవితానికి డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేయాలి. మన డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే దానికి రెట్టింపు వస్తుంది, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మీ పిల్లల భవిష్యత్తుకి ఎంత కావాలి, నీ భవిష్యత్తుకి ఎంత కావాలి, నువ్వు ఏం కొంటే బాగుంటుంది, నువ్వు ఏ పని చేస్తే నీకు డబ్బు అనుకున్న డబ్బు అంతా వస్తుంది అని ఆలోచించాలి. మీరు సంపాదించిన డబ్బును సరైన మార్గంలో పెట్టాలి. వేస్ట్ ఖర్చులు చేయకండి, వృధా ఖర్చులు చేయకండి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మీరు ఏ ఏ విషయంలో అయినా సరే కానీ డబ్బు విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. సరైన నిర్ణయం తీసుకోండి, సరైన మార్గంలో నడవండి. డబ్బుని ఒక సరైన మార్గంలో పెడితే మీ జీవితాన్ని అదే కాపాడుతుంది. మీ జీవితాన్ని ఎవరు కాపాడరు. మీరు కష్టాల్లో వచ్చినప్పుడు మీరు ఎవరి కోసం ఎదురు చేసేదంటే మీ జీవితాన్ని మీ డబ్బును మీరు సరైన మార్గంలో పెడితే అది మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మీరు ఆలోచించుకొని మీ డబ్బును మీరు కాపాడుకుంటే మిమ్మల్ని అది కాపాడుతుంది. మీరు ఒకటి ఏంటంటే మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు గురించి ఆలోచించి మీ డబ్బును పొదుపు చేసుకోవాలి. మీరు సంపాదించిన డబ్బును ఎక్కడ పెట్టుకోవాలని ఆలోచించాలి. మీరు మీరందరూ బాగుపడాలని నా యొక్క ఉద్దేశం. మీ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోలు పెట్టారో కామెంట్ చేయండి.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.